Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ 2019లో కోడికత్తి, 2024లో రాయని వాటి ఫోటోలు పోస్టు చేశారు. రాయి దాడిలో గాయపడిన సీఎం వైఎస్ జగన్ కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు కూడా వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ కీలక ప్రకటన చేసింది. ఎవరు ఆందోళన చెందొద్దని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా కోరింది. సీఎం జగన్ పై దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 13 శనివారం విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల బస్సు యాత్రలో రాళ్లతో దాడి చేశారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ పై బస్సులో దాడి జరిగింది. రాయి తగలడంతో ఎడమ కన్నుబొమ్మపై గాయమైంది. అతడిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి గాయమైంది అని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం జగన్ ప్రచారం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.